రాజకీయ రంగు పులుముకుంది జననాయగన్ చిత్ర వివాదం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్కు మద్దతు తెలిపారు రాహుల్. జననాయగన్ సినిమా విడుదల కాకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని రాహుల్ ఆరోపించారు. జననాయగన్ను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీద దాడి చేయడమేనని ఈ నేపథ్యంలో రాహుల్ అన్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళుల గొంతు ఎవరూ నొక్కలేరన్నారు రాహుల్. రాహుల్ మద్దతుపై దేశ రాజకీయాల్లో కీలకంగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్కి రాహుల్ మద్దతు ఇచ్చినట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇటు జననాయగన్ చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు జననాయగన్ మూవీ యూనిట్. ఇక జనవరి 19న సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జననాయగన్ చిత్ర వివాదం దేశవ్యాప్త చర్చే కాకుండా రాహుల్ గాంధీ నేరుగా తెలిపినటువంటి మద్దతు కావచ్చు, కేంద్రం పైన ఆయన విరుచుకుపడ్డటువంటి విధానం, టీవీకే అధినేత విజయ్కి ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇది మురళి, జననాయగన్ సినిమా వివాదం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా డిఎంకే ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ వివాదంపై స్పందించారు. సిబిఎస్ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డు కేంద్ర డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఈడీ సిబిఐ లాగే సిబిఐ ఈ ఐటీ లాగా పనిచేస్తుందంటూ ఇప్పటికే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టాలిన్ కూడా విజయ్కి మద్దతు తెలిపిన సందర్భం మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ వివాదంలోకి దూరారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విజయ్ సినిమాను అడ్డుకుంటుంది. విజయ్కి వెనుక బీజేపీ కుట్రలు దొవుతుంది. ఎందుకంటే బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ వస్తే విజయం నల్లేరు నడకనంటూ బీజేపీ తెర వెనుక కుట్రలు చేస్తుందంటూ ఇప్పటికే ప్రధాన పార్టీలని విమర్శలు కురిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో కాంగ్రెస్ మద్దతు ఇప్పటికే విజయ్కి కాంగ్రెస్ తో పాటు డిఎంకే కూడా మద్దతు తెలిపింది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏదైతే అన్నాడీఎంకే ఈ వివాదంపై స్పందించలేదు. అన్నాడీఎంకే పార్టీ చిన్న పార్టీలు టీఎంకే లాంటి పార్టీలు కూడా ఎక్కడ కూడా విజయ్కి మద్దతు ఇవ్వలేదు. కేవలం విజయ్ని ఎన్డీఏ కూటమిలకి లాగేందుకే జననాయగన్ సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టిందంటూ రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క అన్నాడీఎంకి కూటమిలోకి రావాలంటూ అటు పళనిస్వామి, ఇటు అమిత్ షా, అటు మోడీ ఈ ముగ్గురు నేతలు కూడా ఎన్డీఏ కూటమిలోకి రావాలంటూ మరోవైపు ఒత్తిడి చేస్తున్నారు. ఈ వివాదం మొత్తం జననాయగన్ సినిమా రిలీజ్ అడ్డుకోవడానికి ప్రధానంగా తమిళనాడులో రాబోయే ఎన్నికలు ఒక ఎత్తు అయితే, రెండు కూటమిలకి ఏదో ఒక విధంగా విజయ్ వస్తే ఎన్డీఏ కూటమి బలపడుతుందంటూ మరోపక్క ఈ వివాదానికి నాంది పలికింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేరుగా రాహుల్ గాంధీ విజయ్కి మద్దతు తెలిపారు. ఎందుకంటే తమిళ సంస్కృతిపై ఏకంగా పొంగల్ ఏదైతే సంక్రాంతి, మనకు సంక్రాంతి అయితే తమిళనాడులో పొంగల్ అంటారు. దాన్ని పొంగల్ కి విడుదల కావాల్సిన జననాయగన్ సినిమాను కేవలం కుట్రతో అడ్డుకున్నారంటూ ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కూటమి పక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటుందంటూ రాహుల్ నేరుగా దాడి చేశారు. జననాయగన్ సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీద దాడి చేయడమే అని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. ఎందుకంటే పొంగల్ తమిళనాడులో మనం సంక్రాంతిని పొంగల్ అంటాం, ఆంధ్రాలో సంక్రాంతి అంటాం. ఈ సంక్రాంతి భారీగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం కుట్రతో అడ్డుకుంటుందంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్రం పైన నేరుగా విజయ్కి మద్దతుగా రాహుల్ గాంధీ మాట్లాడటానికి సంబంధించి కూడా డిఎంకేలో ఒక రకమైనటువంటి చర్చ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. స్టాలిన్ని నేరుగా విమర్శించినటువంటి విజయ్ దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఏ విధంగా మద్దతు ప్రకటిస్తారు, దీన్ని కూడా రాజకీయం చేయాలని ఎలా చూస్తున్నారు, కనీసం సంప్రదించేటువంటి పరిస్థితి కూడా ఉండదని ఒక డిఫరెంట్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది డిఎంకే కోణంలో. అంటే తమిళనాడులో ఆల్రెడీ ఇది విజయ్కి పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టింది. ఈ గ్యాప్ అనేది కూడా ఒక ఎంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిఎంకే రియాక్ట్ అవుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇప్పటికే డిఎంకే విజయ్ సినిమా వివాదంపై స్పందించింది, నేరుగా బీజేపీ టార్గెట్ చేసింది. మరోపక్క కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా స్పందించి తమిళ సంస్కృతి మీదనే దాడి చేయడం అంటూ ఆయన విమర్శలు కురిపించారు. ఈ రెండు అంశాలను మనం కొద్దిసేపు పక్కన పెడితే, కాంగ్రెస్ విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటూ గత వారం రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నేరుగా డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు విజయ్తో పొత్తుకు ప్రయత్నం చేస్తుందంటూ వార్తలు గుప్పమన్నాయి. ఇక్కడ ప్రధానంగా డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ సీట్లు ఎక్కువ అడగడంతో పాటు మంత్రి పదవులు కూడా మాకు కేబినెట్ లో భాగస్వామ్యం కావాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలంటూ నేరుగా డిఎంకేను కోరుతుంది. డిఎంకే అందుకు నిరాకరిస్తుంది. ఎందుకంటే గత 8 సార్లు కాంగ్రెస్ డిఎంకే పొత్తు పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా కేంద్రంలో మాత్రమే భాగస్వామ్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం ఇచ్చిన పరిస్థితి లేదు. డిఎంకే అధినేత స్టాలిన్ ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వమంటూ ఆయన నేరుగా చెప్పిన సందర్భం ఇప్పటికే తమిళ రాజకీయాలు జరిగింది. ఇక్కడ మరోపక్క కాంగ్రెస్ కూడా నేరుగా విజయ్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మరింత లాభపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేస్తుంది. అయితే ఇక్కడ విజయ్ ఇప్పటికి కూడా ఓ క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే రెండు పక్షాలకు తాను దూరంగా ఉంటానంటూ ఇప్పటికే ప్రకటించాడు. అయితే జననాయకన్ సినిమా రిలీజ్ కష్టాలు మొదలైన తర్వాత విజయ్ తమిళ రాజకీయాల్లో ఏ స్టెప్ తీసుకుంటాడా అంటూ ఒకవైపు చర్చ నడుస్తుంది. మరోపక్క విజయ్ సినిమాను ఆపినా కూడా ఇప్పటి వరకు విజయ్తో పాటు అద్దవ్ అర్జున్ గాని, విజయ్ స్ట్రాటజిస్టులు గాని, విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా ఈ వివాదంపై స్పందించలేదు. దాదాపు అందరూ కూడా నోరు తెరవలేని పరిస్థితి. ఎందుకంటే విజయ్ గతంలో ఒక సినిమా రిలీజ్ అంశంలో అంటే సినిమా ఆగిపోగానే పొలిటికల్ గ్రాఫ్ పెరిగింది, ఒక సింపతి వేవ్ క్రియేట్ అయింది, విజయ్కి చాలా ప్లస్ అయింది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది కదా. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ మురళి, ఎందుకంటే విజయ్ సినిమాను తెర వెనుక బీజేపీ నేరుగా అడ్డుకొని ఈ సినిమాను ఆపడంతో సినిమా ఆపిందంటే ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా రాజకీయంగా విమర్శలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ సినిమా ఆగే కొద్దీ విజయ్కి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే విజయ్ గతంలో సినిమా హీరో మాత్రమే, నేటి టీవీకి అధినేత విజయ్ చివరి సినిమాను అటు సెన్సార్ బోర్డు కావాలని ఆపింది. సెన్సార్ బోర్డు వెనక బీజేపీ నేరుగా జోక్యం చేసుకుంది కాబట్టి ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రజల్లో ఒక చర్చ నడిచింది. విజయ్ సినిమా ఆగిపోవడం వల్ల నిర్మాతలకు తాత్కాలికంగా నష్టం జరిగినా రాజకీయంగా విజయ్కి మంచి మైలేజ్ తీసుకువస్తుంది అంటూ కూడా ప్రచారం ప్రారంభమైంది. ఎందుకంటే రెండు కూటమిలకు దూరంగా ఉన్న విజయ్ నేరుగా తమిళ రాజకీయాలు శాసించడానికి మాత్రమే తాను రాజకీయ పార్టీ పెట్టాను. ఎందుకంటే గతంలో ఏదైతే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఆ పార్టీలు ఏదైతే ఫ్రీబీస్ ఉచిత పథకాలు ఇచ్చాయి, నేను ఉచిత పథకాలకు దూరంగా ఉంటానంటూ విజయ్ మరో సంచలన ప్రకటన చేసిన నేపథ్యం కూడా మనం. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఫ్రీ బస్సెస్ గెలిపిస్తాయా లేదా అనే అంశం మనం పక్కన పెడితే రెండు కూటమిలకు దూరంగా ఉన్న విజయ్ రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయంటూ మరోపక్క ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం చూసినప్పుడు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు తమ కూటమిలోకి విజయ్ వస్తే ఆ రాజకీయ పరిణామాలు మారతాయంటూ ఒక చర్చ నడుస్తుంటే, మరోపక్క ఏదైతే విజయ్ 6 నుంచి 7% ఓటింగ్ వస్తుంది అనుకుంటున్న విజయ్ కి ఏకంగా తమిళ ప్రజల నుంచి సానుభూతి వచ్చింది. ఈ సానుభూతి రాహుల్ గాంధీ కామెంట్స్ కూడా రాహుల్ గాంధీ చూసినప్పుడు ఇప్పటికే బీజేపీ కూటమిలో ఉన్న అన్నా డిఎంకే పార్టీ బలహీనంగా ఉంది. అన్నా డిఎంకే పార్టీ చీలికలు, అసంతృప్తులు, అన్నా డిఎంకే బహిష్కృత నేతలను కూడా తిరిగి కూటమిలో చేర్చుకోవాలంటూ బీజేపీ ఒత్తిడి చేయడం, ఏదైతే అన్నా డిఎంకే కిరణ్ రాహుల్ గాంధీ కామెంట్స్ వల్ల కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు మైలేజ్ అయితే పెరిగేటువంటి అవకాశం లేదనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ పట్ల తమిళుల మనసుల్లో ఉన్నటువంటి ఒక ముద్రని ఎవరూ కూడా చెరపలేరు, ఆ అభిప్రాయాన్ని కూడా మార్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటి మాట అలా చూడొచ్చంటారు? అది మురళి, తమిళ రాజకీయాల్లో బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఈ రెండు పార్టీలు నామమాత్ర పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా తమిళ రాజకీయాల్లో అధికారాన్ని నేరుగా సంపాదించే పరిస్థితి లేదు. బీజేపీ కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు అన్నా డిఎంకే మాత్రమే మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది. ఇటు డిఎంకే వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు
స్టాలిన్ మాత్రమే కీలకంగా ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు మాత్రమే, డిఎంకే ఇచ్చే సీట్లతో మాత్రమే కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటు బీజేపీ పరిస్థితి కూడా అదే ఉంది. బీజేపీ 54 సీట్లు డిమాండ్ చేయడం కూడా కూటమిలో ఏదైతే ఎన్డీఏ కూటమి అన్నా డిఎంకేలో కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాలను మనం గమనించినప్పుడు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నేరుగా గెలిచే అవకాశం లేదు. అటు స్టాలిన్ కానీ ఇటు విజయ్ కానీ అటు పళనిస్వామి కానీ ఈ ముగ్గురు నేతల మద్దతుతోనే జాతీయ పార్టీలు అక్కడ మనుగడ సాధించాలి కానీ వారంతకు వారు నిలిచి గెలిచే పరిస్థితి లేదు. తమిళనాడు రాజకీయ జాతీయ పార్టీలకు ప్రస్తుతం అస్తిత్వమే కోల్పోయి ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ కొంచెం మెరుగైన పరిస్థితులు. బీజేపీ 4 అసెంబ్లీ సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఇంతకు మించి తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలు అద్భుతాలు సాధించే అవకాశం దాదాపు లేవని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాజకీయ రంగం అయితే పులుముకుంది. జననాయకన్ చిత్ర వివాదం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తమిళ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్కు రాహుల్ గాంధీ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. జననాయకన్ సినిమా విడుదల కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని కూడా ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జననాయకన్ను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీద దాడి చేయడమేనని కూడా రాహుల్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఇక ప్రధాని మోదీ కేంద్రంపై కూడా రాహుల్ ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విమర్శలు అయితే చేశారు. తమిళుల గొంతు ఎవరో నొక్కలేరని కూడా రాహుల్ చెప్పారు. రాహుల్ మద్దతుపై దేశ రాజకీయాల్లో కీలక చర్చ అయితే నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్కి రాహుల్ మద్దతు ఇచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు జననాయకన్ చిత్ర నిర్మాతలు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు మూవీ యూనిట్ వెళ్ళినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. జనవరి 19న సుప్రీంకోర్టులో జననాయకన్ చిత్రానికి సంబంధించి వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది.